గత 10 సంవత్సరాల నుంచి హరితాహారం పేరుతోటి ముందుగాల ప్రారంభించింది ప్రభుత్వం. ఆదివాసీలు మూలవాసులు వాళ్ళు తాత ముత్తాతల నుంచి మనకు సంబంధం లేకుండా ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఆ భూమిలో బతుకుతున్నారు, ఆ జాగాల్లో బతుకుతున్నారు, కాయలు తింటున్నారు, గడ్డలు తింటున్నారు, మనకు సంబంధం లేకుండా ఉంటున్నారు. ఈనాడు వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ గుడిసెల కింద ఉన్నటువంటి ఖనిజ సంపదను విదేశీ దేశీ పెట్టుబడిదారులకు దారదత్తం చేయడానికి హరితాహారం పేరుతోటి ప్రారంభించారు. అది ఒకసారి మనం చూస్తే ఆ గిరిజనులకు ఆదివాసీలకు కోపం వచ్చి ఒక వ్యక్తి కూడా చనిపోయాడు, ఎంఆర్ఓ చనిపోయాడు. ఎందుకంటే వాళ్ళు బతుకుతున్న దాని మీద కాలు పెట్టి వాళ్ళు బతుకుతున్న మీద కొడుతున్నప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇదంతా కూడా ఇప్పుడు ఆ తిరుగుబాటు తర్వాత ఇలా ఆదివాసులనే కాకుండా మావోయిస్టులు అంటున్నారు కదా, మావోయిస్టులు వాళ్ళకి సపోర్ట్గా ఉంటున్నారు, వాళ్ళకి హక్కులు చెప్తున్నారు, వాళ్ళకి కొన్ని హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల కోసం వాళ్ళని చైతన్యం చేస్తున్నారు అనే పేరుతోటి ఆదివాసీలను మావోయిస్టులను అందరినీ కూడా చివరి వరకు మేము పూర్తి చేస్తాము, 2026 మార్చి వరకు పూర్తి చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం చెప్తుంది. అది సాధ్యం కాదనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే గత 64 నుంచి కూడా ఈనాటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మేము తీసేస్తాం, నక్సలైట్ లేకుండా చేస్తామని చెప్పారు. అది సాధ్యం కాదు. ప్రజలు ఉన్నంతకాలం ఉద్యమాలు ఉంటాయి, ఉద్యమాలు ఉన్నంతకాలం నక్సలైట్లు ఉంటారు. నా పేరు మామిడాల భిక్షపతి, నేను ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా పేరు మధు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యుని. ఈరోజు జరిగేటువంటి ఒక కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే, మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆదివాసీల పైన కగారు పేరుతోటి దాడులు చేస్తూ హత్యలు చేస్తుంది. చట్టవిరుద్ధంగా ఈ హత్యలు అనేటువంటివి కొనసాగుతున్నాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఈ వ్యవహారం అనేటువంటిది కొనసాగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సమస్యని మావోయిస్టులు చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెప్పి వాళ్ళు ముందుకొచ్చారు. చర్చల ద్వారా పరిష్కరించుకుంటేందుకు ఈరోజు ప్రభుత్వం సిద్ధంగా లేదనేటువంటి చెప్పి ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఒక పరిణామాలు కనపడుతున్నాయి. ఇప్పటికైనా చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించమని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దాడులు ఎందుకు కొనసాగుతున్నాయంటే, ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో దాదాపు 89 రకాల ఖనిజ సంపదలు ఉన్నాయి. ఈ ఖనిజ సంపదలన్నింటినీ కార్పొరేట్ పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాద కంపెనీలు ఏవైతున్నాయో ఈ కంపెనీలకి అప్పగించడానికి ప్రభుత్వం పూనుకున్నది. అట్లాంటి అవన్నీ కూడా చట్టాలకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. 107 చట్టం, పీసా చట్టం, అడవి హక్కుల చట్టం, ఇట్లాంటి యొక్క చట్టాలన్నీ ఏం చెప్తున్నాయంటే, గ్రామ సభల తీర్మానాలు లేకుండా ప్రజల యొక్క సమస్య పరిష్కరించకుండా చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం వాటిని మేము అంగీకరించమని చెప్పి చట్ట ప్రకారం వాళ్ళు పోరాడుతున్నారు. అట్లాంటి చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఈరోజు పాలకులు పెట్టుబడిదారులకి, కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ఒక కార్యక్రమానికి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సంపూర్ణమైనటువంటి ఆదివాసీలకి మద్దతును తెలియజేస్తున్నాం.